ఇవన్నీ కూడా మాట్లాడాలంటే ఎక్కడ రోడ్ల మీదనో చెట్ల మీదనో కాదు జగన్మోహన్ రెడ్డి. ఈ నెల 18వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రైతులు ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారు, లేకుంటే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య ఏముంది, ప్రజాస్వామ్యం ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉంది, ఏ విధంగా ప్రభుత్వ పాలనని చర్చించాలంటే సరైన వేదిక అసెంబ్లీ. ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పలే. మీరే పులివెందుల ప్రజలకు అది చెప్పినారు ఆ రోజు ఏమైనా? నాకు ప్రతిపక్ష హోదా ఇస్తానే నేను అసెంబ్లీకి పోతా అని చెప్పి పులివెందుల నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతాం, సమస్యలను పరిష్కరిస్తారనే ఆకాంక్షతో మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది. మీరు పులివెందుల ప్రాంత సమస్యలను, మీరు చెప్తున్న అరటి రైతులు, చీనీ రైతులు, ఉల్లి రైతులు, పంటల బీమా, సాగునీటి సమస్య, శాంతి భద్రతల సమస్య, ప్రజాస్వామ్యం గురించి ఇవన్నీ కూడా మాట్లాడాలంటే సరైన వేదిక అసెంబ్లీ. మీరు అసెంబ్లీకి రాండి, ప్రభుత్వం దృష్టికి తీసుకొని రాయండి. ప్రభుత్వంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే నిలదీయండి, ప్రశ్నించండి. మీ ప్రాంత సమస్యల కోసం మీరు పోరాటం చేయాలా. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకుగానే ఎన్నుకున్నారు? ప్రభుత్వం ద్వారా అన్ని సౌకర్యాలు పొందుతున్నావు, గన్మ్యాన్లను పొందుతున్నావు, అటెండర్లను పొందుతున్నావు, జీతం తీసుకుంటున్నావు. ఎందుకుగాను పులివెందుల ప్రాంత ప్రజల కోసం, వారి బాగోగుల కోసం నువ్వు పోరాటం చేయవు, ప్రభుత్వాన్ని ప్రశ్నించవని చెప్పి అడుగుతా ఉన్నా. త్వరలోనే మీరు శాసనసభ్యునిగా మీ బాధ్యత నిర్వహించలేనప్పుడు మీ శాసనసభ్యత్వానికి రాజీనామా చేయండి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డికి. త్వరలోనే పులివెందుల నుంచి ప్రజా ఉద్యమం త్వరలోనే మొదలవుతుంది. మీరు అసెంబ్లీకి పోనప్పుడు మీకు మా ప్రజాప్రతినిధిగా అనవసరం అని చెప్పి త్వరలోనే పులివెందుల ప్రజలు ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతారు. జగన్మోహన్ రెడ్డి అప్పుడైనా కూడా నువ్వు తప్పించుకోలేవు పులివెందుల ప్రజల ప్రశ్నల నుంచి. మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరమైన అపోహను సృష్టించవద్దు. రాష్ట్రంలో పరిపాలన సవ్యంగా జరుగుతోంది. ఏదైనా సమస్య ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి, వాటిని పరిష్కరించేదానికి ప్రభుత్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉందని చెప్పి మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.